సమీక్షించగలుగుతానని చెప్పి ప్రతి సందర్భంలో చెప్తున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో సరే కొంత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఉపాధ్యాయుల పదవి కదా దశాబ్ద కాలంగా తెలంగాణ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా ఎక్కడ వేసిన బొమ్మరి చందంగా అక్కడే ఉన్నటువంటి సందర్భం అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదోన్నతులు సాధించుకున్నాం, బదిలీలు చేపట్టుకున్నాం. సరే ఇటీవల నెల రోజుల క్రితం జరిగినటువంటి పదోన్నతుల లోపల కూడా కొంత కాంట్రవర్సీ, బదిలీల తర్వాతనే మరి పదోన్నతులు ఇవ్వాలన్నటువంటి సందర్భం లోపల మరి ప్రభుత్వం పైన ఇంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా గత సంవత్సరమే బదిలీలన్నీ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు బదిలీలు అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి మేము పదోన్నతులు మాత్రమే ఇస్తామని చెప్పినటువంటి సందర్భం. మరి దాన్ని మనం కాదనలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఉపాధ్యాయులు పదోన్నతులు లేకుండా గతంలో రిటైర్ అయినటువంటి సందర్భాన్ని చూసాం. మరి అలాంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి మరి కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మనకు చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్ లో 5 డిఏలు ఉన్నాయి. ఇవన్నిటిపైన కూడా సంఘపరంగా మరి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి సంక్షేమాల గురించి ఎప్పుడు కూడా టీపీయూ ముందు వరుసలో ఉండి పోరాడుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి నేడు ఈ బహుమతి పొందబోతున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మున్ముందు ఇంకా బాధ్యతయుతంగా పనిచేసి మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు అవార్డు పొందినటువంటి వారు ఉత్తమ ఉపాధ్యాయులు కాదు. మరి ఇంతకుముందు ఎంఈఓ గారు చెప్పారు, ఉన్నలో ఉన్నంతగా మీకు కొన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి. సారు కొంత ఈ సందర్భం కాదు కానీ, ఎందుకంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అవార్డు రాని వాళ్ళు కలిసి చేసే విధంగా ఉండకూడదు. ఒక ఉపాధ్యాయుని గౌరవించుకోవడం మన సంస్కారం, కానీ ఒక ఉపాధ్యాయునికి చేసే సంస్కారం తోటి ఉపాధ్యాయులకు, మనం ఒక ఉపాధ్యాయునికి ఇచ్చే గౌరవము తోటి ఉపాధ్యాయులను అగౌరవపరిచే ఉండే విధంగా రాబోయే రోజుల్లో మన నిర్ణయాలు ఉండకూడదని చెప్పి సభా వేదికంగా వారికి చిన్న సూచన చేస్తూ, సరే సార్ తప్పులు జరుగుతూ ఉంటాయి, వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి అవార్డు పొందబోతున్నటువంటి ఉపాధ్యాయులకు తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘ పక్షాన శుభాకాంక్షలు మరి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.